నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని మనం శయన ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి, పద్మనాభ ఏకాదశి అని చెప్తూ ఉంటాము. ఈసారి ఈ ఏకాదశి 16వ తారీఖు చేసుకోవాలా, 17వ తారీఖు చేసుకోవాలా అనేది చాలా మందికి సందేహంగా ఉంది. ముఖ్యంగా మనము ఇలాంటి పండుగలన్నీ కూడా సూర్యోదయానికి ఆ తిథి ఉన్నది ప్రధానంగా తీసుకుంటాం కాబట్టి 17వ తారీఖు మనకి సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉంది. కాబట్టి 17వ తారీఖు మనకి ఏకాదశి చేసుకుంటాము. అలాగే ఈ ఏకాదశి రోజు ఈ శయన ఏకాదశి అని ఎందుకంటారంటే విష్ణుమూర్తి ఈ రోజు నుంచి యోగ నిద్రలోకి వెళ్తారు. మళ్ళీ కార్తీక మాసంలో మేలుకుంటారు. ఈ 4 నెలలు చాలామంది అంటే సన్యాసులు కానీ లేదా గురువులు కానీ అందరూ పీఠాధిపతులు కానీ లేదా కొంతమంది గృహస్థులు కూడా చతుర్మాస దీక్ష అని తీసుకుంటారు. ఈ 4 నెలలు ఎలాంటి ప్రయాణాలు చేయకుండా ఒక్కొక్క నెల ఒక్కొక్క పదార్థాలని విసర్జిస్తూ ఉంటారు. అంటే ఒక నెల ఆకుకూరలు తీసుకోరు, ఒక నెల పెరుగు తీసుకోరు, ఒక నెల పాలు తీసుకోరు, ఒక నెల తరిగిన కూరగాయలు తీసుకోరు. ఇలా 4 నెలలు ఒక్కొక్క పదార్థం తినకుండా ఒకే చోట ఉండి దేవుని నామస్మరణలో ఈ 4 నెలలు గడుపుతూ ఉంటారు. అలాగే ఈ ఏకాదశి నుంచి 4 నెలలు స్వామి యోగ నిద్రలోకి వెళ్తారు. అంటే పగలు సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది కాబట్టి మనకి పండుగలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఈ ఏకాదశి అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన ఏకాదశిగా తీసుకుంటారు. ఈ తొలి ఏకాదశి రోజు ఒక కథ ఉంటుంది. అదేంటంటే స్వామి మురాసురుడు అనే రాక్షసునితో చాలా పెద్ద యుద్ధం చేసి అలసిపోయి పడుకుంటాడు. స్వామి మీద దాడి చేయడానికి మురాసురుడు వచ్చినప్పుడు స్వామి నుంచి ఒక అమ్మాయి ఉద్భవించి ఆయనని సంహరిస్తుంది. అలా స్వామి నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ అమ్మాయిని ఏకాదశి అనే తిథితో పిలుస్తారు. అలా మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఇంకా మురాసురుడు అనే రాక్షసుడు ఆ రోజు బియ్యంని ఆశ్రయించి ఉంటాడు కాబట్టి ఎవరైతే బియ్యాన్ని ఆహారంగా అన్నాన్ని తింటారో వాళ్ళందరిలో ఆ రాక్షస గుణం అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఆ రోజు ఉపవసించాలి అని చెప్తారు. ఎవరైనా సరే ఉపవాసం చేయడం మంచిది. చెయ్యలేని వారు తేలికమైన పాలు, పండ్లు అలాంటివి తీసుకుంటూ కూడా ఉపవాసం చేయొచ్చు. గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు ఉపవాసం ఉండరాదు. అన్నం తినకుండా పాలు, పండ్లు అలాంటివి తీసుకుంటూ చక్కగా విష్ణు సహస్రనామాలను పఠించడం, దైవనామ స్మరణ చేయడం మంచిది.